చెప్పినట్టు రోజుకు 3 సార్లు ఐవీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దగ్గర 32 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్లని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం. నిన్న లాస్ట్ నైట్ అలోన్ 9,09,191 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్ అయితే 6 లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 8,50,000 బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 3 లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక 5 లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం. అవి కూడా పంపించాం. అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన ఫీడ్బ్యాక్ కోసమైతే నాకు కూడా చాలా బాగా ఇస్తున్నారు. కానీ ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్ గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా. కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలనో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం. ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలనో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఈరోజు మనం చూస్తే బుడమేరు, ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి. నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాను. ఇప్పుడు మా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పి చిన్న ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో పైన ఎక్కడి నుంచి ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను. డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం. వాసార్ ల్యాబ్లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ చేసి పైన పడిన వర్షపాతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడతా ఉంది, ఆ నీళ్లు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ చేస్తున్నాం. అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. 7 మిల్లీమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడింది. దీనివల్ల ఒక 5,000 నుంచి 7,000, 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా 3-4 గంటలే వస్తుంది. 3-4 గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక 0.6-7 టీఎంసీ ఆఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం. అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. డిజైన్ చేసింది 11,90,000కి. ఇంకొక 40,000 కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది. 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది. పైన కూడా కొన్ని బ్రీచెస్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి. పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి. ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు. ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి. దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా
చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగని, అదే మాదిరిగా గంగినేని నుండి పులివాగని, మునగపాడు నుంచి భీమవాగని, మాధవరం నుంచి లోయవాగని, గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింత వాగని, ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది. అయితే 20 సంవత్సరాలుగా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతా ఉంది. ఆక్రమణలు కూడా పెరిగిపోయినాయి. ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్లి కొల్లేరు సదర్స్కు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఈ నీళ్లన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది, ఆ నీళ్లు కూడా వస్తాయి. దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి. కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా 11,000కి ఇది డిజైన్ చేశారు. ఇప్పుడు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్లని కిందికి తీసుకుపోవడం అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు. 1970లోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొంత ప్రయత్నం చేశారు.